దసరా సెలవులు ముగియటంతో హైదరాబాద్ మళ్ళీ జనంతో కిక్కిరిసిపోతోంది. సొంతోళ్లకు వెళ్లిన హైదరాబాద్ వాసులు తిరిగి నగరానికి చేరుకుంటున్నారు. దీంతో ప్రధాన రహదారులన్నీ కూడా వాహనాలతో స్తంభించిపోయాయి. విజయవాడ హైదరాబాద్ జాతీయ రహదారి, బెంగళూరు హైదరాబాద్, వరంగల్ హైదరాబాద్ హైవేల మీద కిలోమీటర్ల కొద్ది వాహనాలు క్యూలు కట్టాయి. ప్రధానంగా నగర శివార్లకు చేరుకునే ఔటర్ రింగ్ రోడ్ ఎంట్రీ పాయింట్స్, టోల్ గేట్ల వద్ద పరిస్థితి మరీ దారుణంగా ఉంది. హైదరాబాద్కు వచ్చే అన్ని హైవేలపై పరిస్థితి ఎలా ఉందో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం ఇస్తారు. దసరా సెలవులు ముగియటంతో అందరూ హైదరాబాదు బాట పట్టారు. వివిధ జిల్లాలకు పండుగ కోసం, బతుకమ్మ, దసరా పండుగ కోసం వెళ్ళినట్టుగా వాళ్ళంతా హైదరాబాద్కి వచ్చారు. దీంతో హైదరాబాద్కి వచ్చే రూట్ అంతా కూడా రోడ్లు మొత్తం చాలా బిజీ అయిపోయాయి. మొత్తం ట్రాఫిక్ బాగా విపరీతంగా పెరిగిపోయింది. అటు వరంగల్ నుంచి వచ్చేట్టుగా వాహనాలు కావచ్చు, ఇటు నల్గొండ నుంచి, విజయవాడ నుంచి వచ్చేట్టుగా వాహనాలు కూడా మొత్తానికి సిటీకి ఎంట్రీ అయినాయి. సిటీ మొత్తం ఇదే పరిస్థితి ఉంది. ముఖ్యంగా హైదరాబాదుకు వివిధ జిల్లాల నుంచి వచ్చేట్టుగా వాళ్ళు పండగ ముగించుకొని, సెలవులు ముగించుకొని వస్తున్నట్టుగా వాళ్ళంతా చూడొచ్చు. రోడ్లు మొత్తం చాలా పట్టపగలు కూడా ట్రాఫిక్ చూడొచ్చు. ఎక్కడికో చాలా కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మెల్లగా వెళ్తున్నాయి వాహనాలు. లక్షల వాహనాలు వివిధ జిల్లాల నుంచి వస్తున్నాయి. హైదరాబాదులో 80 నుంచి 90 లక్షల వాహనాలు ఉంటాయి, అన్ని రకాల వాహనాలు. ఈ విధంగా అందరూ హైదరాబాద్కు చేరుకుంటున్నారు. హైదరాబాద్లో పండగ సెలవులు ముగించుకొని వచ్చినట్టుగా సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మొత్తం ట్రాఫిక్ చూడొచ్చు. అన్ని కార్లు, దాంతోపాటు బస్సులు, ప్రైవేట్ బస్సులు అందరూ కూడా పండగ ముగించుకొని వస్తున్నారు. నిన్నటికే చాలామంది చేరుకున్నారు. చూడొచ్చు, మెల్లగా వెళ్తున్నాయి వాహనాలు. నిన్నటికే చేరుకున్నారు. నిన్న వీకెండ్ కావడం, అంతేకాకుండా మొన్న కూడా సాటర్డే, సండే, ఆదివారం, శనివారం కావడంతో అందరూ చేరుకున్నారు. అయినప్పటికీ ఇంకా చాలామంది గ్రామాల నుంచి, జిల్లాల నుంచి, అటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా హైదరాబాద్కు వచ్చేట్టుగా వాళ్ళు ఉన్నారు. దీంతో ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. గంటల తరబడి ప్రయాణించాల్సిన పరిస్థితి. 3-4 గంటలు పడుతుంది. అటు రింగ్ రోడ్డు, ఎటువైపు నుంచి రింగ్ రోడ్డు క్రాస్ అయినా కానీ సిటీకి వచ్చేట్టుగా సమయంలో సిటీకి వరకు ఎంత సమయం పడుతుందో, రింగ్ రోడ్ నుంచి సిటీ లోపల రావడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఈ విధంగా చూడొచ్చు, రకరకాల వాహనాల ద్వారా వస్తున్నాయి. భారీగా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. వచ్చేట్టుగా వాహనాలన్నీ కూడా అదే పరిస్థితి. సిటీలో ఉన్న వాహనాలతో పాటు జిల్లాల నుంచి వస్తున్నట్టుగా వాహనాలు మొత్తం ట్రాఫిక్ మెల్లగా జరుగుతున్నట్టుగా పరిస్థితి. కిలోమీటర్ల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అటు ఎల్బీ నగర్ రూట్లో కూడా అదే పరిస్థితి. ఎల్బీ నగర్ నుంచి అటు అక్కడ వరకు ఫిలిం సిటీ వరకు, దాంతోపాటు ముఖ్యంగా రింగ్ రోడ్ వరకు కూడా, పెద్దంబరపేట వరకు కూడా పరిస్థితి అట్లే ఉంది. అంతేకాకుండా ఇటు ఉప్పల్ నుంచి కూడా అదే పరిస్థితి. ఉప్పల్ నుంచి అటు గట్కేసర్ వరకు కూడా పరిస్థితి ఇట్లే ఉంది. మొత్తానికి చాలా జిల్లాల నుంచి వచ్చేటువంటి వాహనాలు కావచ్చు, బస్సులు కావచ్చు, ముఖ్యంగా కార్లు కావచ్చు, ఇవన్నీ కూడా అందరూ కూడా హైదరాబాద్కు రావడంతో పరిస్థితి ఈ విధంగా ఉంది. టోల్గేట్ల దగ్గర కూడా పరిస్థితి గంటలు అవుతుంది. టోల్గేట్ దగ్గర ఫాస్టాగ్ తీసుకోకపోవడం, ఆ విధంగా ఆలస్యం కావడంతో ఇలాంటి పరిస్థితి ఉంది. మొత్తాన్ని మాత్రం దసరా బతుకమ్మ పండుగ సెలవులు ముగించుకొని అందరూ హైదరాబాద్ బాట పట్టారు. హైదరాబాద్లో ఏ రోడ్డు చూసినా మొత్తం ట్రాఫిక్ మయమైపోయింది. కేఆర్ఎస్ మహేష్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.